హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనకి ఒక కామెంట్ అనేది వచ్చిందండి. యూ నెక్ అయితే మార్కింగ్ వేయగలుగుతున్నాం కానీ మనకేంటంటే పార్ట్ నెక్స్ కానీ పార్ట్ నెక్స్లో కట్ వర్క్ మోడల్స్ కానీ ఏమన్నా కొత్త మోడల్స్ వస్తే వేయలేకపోతున్నాం, కొంచెం మార్కింగ్ అనేది చెప్పండి మేడం అని ఒక కామెంట్ అనేది వచ్చింది. అయితే దానికి నేను ఇలా ఈ రూపంలో ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి, ఎలా వేస్తాను నేను అనేది మార్కింగు ఇప్పుడు చూపిస్తాను. మామూలుగా ఏంటంటే యూ నెక్కి ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలానే చేసుకోండి. అయితే చేసుకున్న తర్వాత మనకేంటంటే డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. పార్ట్ నెక్స్ డిజైన్స్ కొన్నేంటంటే స్క్వేర్‌గా వస్తాయి, కొన్నేంటంటే రౌండ్‌గా వస్తాయి, కొన్ని కట్ వర్క్ రూపంలో వస్తాయన్నమాట. అలా మోడల్‌గా వస్తున్నాయి డిజైన్స్ అనేవి. ఆ డిజైన్స్‌కి మనం దేన్ని బేస్ చేసుకొని వేసుకోవాలి, ఎక్కడ మనకి బేసిక్ పాయింట్ అనేది ఉంటది, దేన్ని బేస్ చేసుకొని వేసుకుంటే మనకి డిజైన్ అనేది కరెక్ట్‌గా వస్తుంది, స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ మార్కింగ్ అనేది అందరికీ తెలుసు. ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది యూ నెక్‌కు చేస్తాము. చేస్తే మనకేంటంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి మనం పాట్ నెక్‌కి ఏ మోడల్‌లో ఉన్నా గానీ మనం మార్కింగ్ అనేది ఇలా వచ్చిద్ది చూడండి. పాట్ నెక్‌కి మనం ఏంటంటే ఇలా మనం మెజర్‌మెంట్ బ్లౌజ్ పెట్టేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత పార్ట్ అనేది ఇలా వస్తుంది. అంటే అది ఏ షేప్‌లోనైనా రావచ్చు, కట్ వర్క్ రావచ్చు, లేదా స్క్వేర్ లాగా ఎట్లయినా రావచ్చు. మనం ఏంటంటే మిడిల్ పాయింట్ బేస్ చేసుకొని మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలనమాట. అయితే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఉంటది కాబట్టి ఉషా 550లో అలా వేసుకోవాలి. మనకేంటంటే మన పైన బటన్ పెట్టినా, జాయింట్ చేసినా మీరు పైన దాన్ని బేస్ చేసుకోవద్దు. పైన మనకి యూ నెక్‌లో ఇంకా ఇంత లెంత్ ఉంది గదా, ఇక్కడ మధ్యలో వస్తుంది ఏంది, పైనుంచి రావాలేమో, మనం స్టార్టింగు మనం పెట్టిన దగ్గర నుంచి అక్కడ ఉండాలేమో బటను, అక్కడి నుంచి రావాలి ఇది అనుకోవద్దు. అది కాదు కరెక్టు. మనకేందంటే మిడిల్ పాయింటు ఇక్కడ కిందనేది మిడిల్ పాయింట్. పైన దాన్ని బేస్ చేసుకొని వెయ్యకండి. కింద ఈ మిడిల్ పాయింట్‌ని పెట్టే మీరు వేయండి. లెఫ్ట్ అండ్ రైట్ వేసినా, లేదా పెద్ద మిషన్‌లో వేసినా, ఎలా వేసినా మనకి ఈ మిడిల్ పాయింట్ బేస్ చేసుకొని వేసుకోండి. పైన మీకెలా వచ్చినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తారు. మనకేంటంటే బోట్ నెక్‌లో బటన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మనకేందంటే కలిపేసి కొన్ని డిజైన్స్ కలిపేసే వస్తాయన్నమాట బోట్ పైన. అలా కొన్ని అలా వస్తుంటాయి. ఇలా కట్ వర్క్‌కి ఇలా వస్తుందనమాట. మీరేదైనా సరే మిడిల్ పాయింట్ ఇక్కడి నుంచి చూసుకోండి. పైన దాంతో మీకు సంబంధం లేదు. పైనేందంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారు. మనం ఏందంటే లెంతు ఎలా ఉందో చూసుకొని తర్వాత విడ్త్ అనేది ఒకవేళ బాగా ఎక్కువైందనుకోండి, బాగా డీప్ వచ్చేసిందనుకున్న వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయమనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.